అని అంటే ఈయనకు నాకు కుడి భుజం లెక్క ఉంటాడు. ఎట్లుంటాడు? కుడి భుజం లెక్క ఉంటాడని నమ్మిన వ్యక్తి ఒక దినమున నిన్ను మోసం చేయొచ్చేమో. అట్లా మోసపోయిన వారు ఎంతో మంది భూమి మీద లేకపోలేదు. అవునా? 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు ఏం చేసిండు? యేసుప్రభు ఏం చేసిండు? 12 మందిని ఒకటే తీరుగా ప్రేమించిండు. 12 మందికి ఒకటే తీరుగా బోధించిండు. 12 మందికి ఆహారం ఒకటే రీతిగా పెట్టిండు. యేసుప్రభు కలిగి ఉన్న విద్యనంతా కూడా వారికి సమకూర్చిండు. మీరు నా యందు విశ్వాసం ఉంచితే నాకంటే గొప్ప కార్యాలు, మహాద్భుతమైన కార్యాలు మీరు చేస్తారు. కానీ ఈ రోజులలో క్రైస్తవ జీవితాలలో నిలబడి ఎక్కడన్నా ప్రార్థన చేయండి అని అంటే పెదవులు కదలవు. పెదవులు ప్రార్థన రానివాడు సంఘంలో నివసించచ్చా? అటువంటి వాడు అతిథిగా ఉండతగిన వాడా? ఆలోచన చేద్దాం. ఇది విమర్శన కాదు. దేవుడు అడుగుతున్నాడు. నీ నాలుకతో కొండెం దాడుతున్నావు, నీ నాలుకతో అనేకమైన మాటలు మాట్లాడుతున్నావు. ఒక్కసారి ఆలోచన చేద్దాము. ఈ మాటకి అతిథిగా ఉండదగిన వారు ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో 10 మంది కన్నికలు సిద్ధపడి వచ్చిండ్రు. 10 మంది కన్నికలలో సిద్ధపడి వచ్చిన వారు ఎవరు? 10 మంది కన్నికలు సిద్ధపడి వస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా 5గురు ఎత్తపడ్డారు, 5గురు విడిచిపెట్టబడ్డారు. ఎందుకు విడిచిపెట్టబడ్డారు? వారి దగ్గర ఏమి లేదే అని అంటే అప్పుడు కూడా ప్రభు ఏం చేసిండంటే ఆలస్యం చేసిండు. అప్పుడు కూడా ప్రభు ఆలస్యం చేసి వారి యొక్క సమయాన్ని దేవుడే తీసుకొని దేవుడే వారికి సమయాన్ని ఇచ్చిండు. వారు ఈరోజు నిర్లక్ష్యంగా ఉన్నాడని వారి నిర్లక్ష్యాన్ని దేవుడే సమయాన్ని ఆలస్యం చేసి ఆ స్థలానికి రాగానే అక్కడ ఏం జరిగిందంటే ఆది మనిషి నిద్రపోయింది. అంటే మనిషి జీవితంలో ఏముంది అని అంటే నిర్లక్ష్యం. నేను క్రైస్తవుని అయితే చాలు, ఈ మందిరంలో నా పేరు ఉంటే చాలు, ఈ మందిరంలో సంఘ సభ్యం ఉంటే చాలు, ఈ మందిరంలో నాకు తెలిసిన వారు అంటూ ఎవరు లేరు. కానీ దేవుని గుణగణాలు నీకు తెలుసా? దేవుని వ్యక్తిత్వం నీకు తెలుసా? దేవుడు అడుగుతున్నాడు, నా అతిథిగా, నా గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడయ్యా? ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో ఈ భూమి మీద కొనసాగుతున్న యాత్రలో మనల్ని దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. దీపముండంగా ఇల్లు చక్కబెట్టుకోవాలట. మరి ఆ సమయంలో మనం పరిగెడుతున్నామా? నామకార్థంగా మన బ్రతుకుల కొరకు మనం పరిగెడుతున్నామా? పేరు ప్రతిష్టల కోసం పరిగెడుతున్నామా? ప్రభువా, పేరు ప్రతిష్టల కోసం పరిగెత్తినట్టయితుంటే, మా నాలుకతో కొండంలో ఆడినట్టయితుంటే, మేము ఎవరికైనా కీడు చేసినట్టయితుంటే ఇది మేలుకరమైంది కాదు అంటున్నావు. నీ యొద్ద స్థానము లేదంటున్నావు. అయ్యా, మరి నీకు ఇష్టమైన బిడ్డగా బ్రతకాలనంటే హృదయపూర్వకంగా కదా. 2వ వచనం చూడు రమణ. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండంలో వాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. ఇక్కడ చూడు, తన పొరుగువారి మీద నింద మోపడు. తన పొరుగువాడు అని అంటే ఎవరు? పొరుగువారు అని అంటే ఎవరు? సహోదరుడే కావచ్చు, ఇరుగు పొరుగారే కావచ్చు, నీతో స్నేహం చేసిన వాడే కావచ్చు, నీ గ్రామస్తులే కావచ్చు, నీ సంఘంలో ఒక సభ్యుడే కావచ్చు. అవును, నీ పొరుగువాని మీద నువ్వు నింద మోపుతున్నావా? ఈరోజు నువ్వు పైకి రావాలని, నీ పేరు ప్రతిష్టల కోసము? ఒక్కసారి ఆలోచన చేద్దాం. పొరుగువాని మీద నింద మోపి అక్రమంగా అన్యాయంగా వాడిని అవమానపరిచి మనం ప్రయోజనం అయితే అనుకుంటే అది పిచ్చి ప్రేమ. అది కొంతకాలంగా నీ పొరుగువాని ఎదుట నువ్వు నవ్వుకుంటుంటావేమో, నీ పొరుగువారు ఏడుస్తాడేమో, బాధపడతాడేమో, చింతించుతాడేమో. కానీ అటువంటి వాడి పక్షంగా ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటాడు, యెహోవా.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ, అవమానాలు పడ్డవాని పక్షంగా ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటాడు. నిందలు పడ్డవాని పక్షంగా ఎవరు ఉంటాడు అంటే దేవుడు ఉంటాడు. ఈ అవమానపరిచి ఆనందించేవారి పక్షాన ఎవడు ఉంటాడు అంటే దుష్టుడు ఉంటాడు. ఆయనకి మంచి చేసుడు తెలియదు. అది అందరించి క్రైస్తవ జీవితంలో ఏముందంటే ఎదుట వారి మీద నింద మోపే ముందు నా దేవుడు నన్ను సహిస్తాడా, ఒకవేళ ఈ వ్యక్తి దగ్గరికి పోయి అయ్యా నన్ను క్షమించానంటే క్షమిస్తాడేమో, కానీ నా దేవుని దగ్గర నేను మోకరించి ప్రార్థన చేసినప్పుడు తను క్షమిస్తాడా అని ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకనంటే దేవుడు నమ్మతగిన దేవుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, సమస్యని చూస్తున్నవాడు, ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టేవాడు కాదు. శత్రువును కూడా